ఈ బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పి మావోయిస్టులతో శాంతి చర్చ జరపాలని చెప్పి ఈరోజు వామపక్ష పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, ప్రజా సంఘాలు అన్నీ కూడా కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి హోంమంత్రి అమిత్ షా 2026 వరకు మావోయిస్టులు అనేది లేకుండా అంతం చేస్తామని చెప్పి పిలుపునిచ్చి మరి అటు నరేంద్ర మోడీ ఇటు హోంమంత్రి ఇద్దరు కలిసి అమాయకులైనటువంటి ఆదివాసులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను చంపడం సిగ్గుచేటైనటువంటి విషయం. దాన్ని వెంటనే ఆపాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికి వందలాది మందిని ఈ కగారు పేరుతో చంపడం అనేది జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇలా కాశ్మీర్లో పగలులో టూరిస్టులపై జరిపినటువంటి ఉగ్రవాదులను అంతం చేయకుండా ఇలా వారిపై దాడి ఆపాలని చెప్పి శాంతి చర్చలు జరపాలని చెప్పి ఇలా అమెరికా చెప్తే ఇలా ఆపినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా ఈ మావోయిస్టులు ఏం చేస్తారని అడుగుతూ ఉన్నాం. ఇలా ఉగ్రవాదులు నలుగురిని చంపకుండా ఇలా మావోయిస్టులను ఏరివేతనటువంటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని చెప్పి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో నంబాల కేశవులు మరి యొక్క కుటుంబాలను వారిని అప్పగింపాలని చెప్పి వారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ డెడ్ బాడీని వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా కక్షపూర్వకంగా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు రాలేదని ఒక తప్పుదోవ చూపెట్టి వారిని అక్కడనే అడవులలో ఖననం చేయడం బాధాకరమైన విషయం. మనుషులను చంపేటువంటి హక్కు ఎవరికి ఇవ్వలేదు అని మానవ హక్కుల కిందికి ఉల్లంఘన చేసినట్టు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి ఏదైతే కగార్ ఆపరేషన్ ఆపి మరి శాంతి చర్చలు జరపాలని చెప్పి ఈ మావోయిస్టు పార్టీ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి, అదేవిధంగా వామపక్ష ప్రజాతంత్రవాదులకు అందరికీ కూడా లేఖల ద్వారా రాయడం అనేది జరిగింది. శాంతి చర్చలు జరపండి అని, మేము తుపాకులు వది రాజ్యాంగం ద్వారానే మేము రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇలా వాళ్ళు తుపాకులు పట్టడానికి కారణం ఇలా ఎక్కడైతే అణిచివేత జరుగుతుందో అక్కడ ఇలా ఆదివాసుల మీద, గిరిజనుల మీద జరిగినటువంటి దాడుల వల్ల ఇలా మావోయిస్టులు పుట్టుకొచ్చడం జరిగింది. ఈ మారణ ఇట్లనే ఎన్కౌంటర్లు జరిగితే ఇంకా మరి శాంతి భద్రత లేకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి అదేవిధంగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి పక్షాన అన్ని పార్టీల తరఫున, వామపక్ష పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.